మనం జూనియర్ ఇంటర్ సంబంధించినటువంటి కామర్స్ చూస్తున్నాం. వాటిలో ఒక చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. సో సెకండ్ చాప్టర్ బిజినెస్ యాక్టివిటీస్ ని స్టార్ట్ చేసాం. దాంట్లో సెకండ్ పార్ట్ వల్ల డిస్కస్ చేద్దాం. సో లాస్ట్ క్లాస్ లో మనం చూసినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే బిజినెస్ యాక్టివిటీస్ అని చూసాం. సో బిజినెస్ యాక్టివిటీస్ ని 2 టైప్స్ గా డివైడ్ చేసాం. ఒకటి ప్రొడక్షన్ సైడ్ లో ఉండేటువంటి యాక్టివిటీ, రెండోది డిస్ట్రిబ్యూషన్ సంబంధించినటువంటి యాక్టివిటీ. సో ప్రొడక్షన్ సైడ్ లో ఉండేటువంటి యాక్టివిటీని ఇండస్ట్రీ అంటారని, అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ సంబంధించినటువంటి యాక్టివిటీని కామర్స్ అంటారని చెప్పేసి చూసాం. తర్వాత ఇండస్ట్రీ గురించి డిస్కస్ చేసాం. సో ఇండస్ట్రీలో ఏమేమి డిస్కస్ చేసాం అంటే 2 టాపిక్స్ గురించి మనం మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఇండస్ట్రీ యొక్క మీనింగ్. సో ఇండస్ట్రీ అంటే ఏంటి? ఇండస్ట్రీ అంటే ఏంటి? ఏ ప్లేస్ లో అయితే రా మెటీరియల్ ని కన్వర్ట్ చేయడం జరుగుతుందో, ఓకే, ఫినిష్డ్ గుడ్స్ గా కన్వర్ట్ చేస్తున్నాం, దాన్ని ఏమంటాం అంటే ఇండస్ట్రీ అంటాం. ఓకే, సో ఇండస్ట్రీ అంటే ఇట్ ఇన్వాల్వ్ విత్ ది కన్వర్షన్ ఆర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ది రా మెటీరియల్ ఇన్ టు ది ఫినిష్డ్ గుడ్స్. సో రా మెటీరియల్ ని ఫినిష్డ్ గుడ్స్ గా కన్వర్ట్ చేసేటువంటి ప్రాసెస్ జరిగేటువంటి ఎక్కడ జరుగుతుందంటే ఇండస్ట్రీలో జరుగుతుంది. ఓకేనా? సో దీంట్లో ఫామ్ మారుతుంది. వస్తువుల యొక్క ఫామ్ ని ఏ విధంగా అయితే కన్సూమర్ మంచిగా యూస్ చేసుకోవడానికి సూటబుల్ గా ఉంటుందో ఆ విధంగా అతని కన్వీనియన్స్ ప్రకారం మనం ఏం చేస్తున్నాం, వస్తువు యొక్క రూపాన్ని మారుస్తున్నాం. సో దాన్ని ఏమంటాం అంటే ఇండస్ట్రీ అంటాం. అవి మీనింగ్ లో చూసాం. తర్వాత వచ్చేసి టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీ చూసాం. సో ఇండస్ట్రీలో ఉండేటువంటి రకాలేంటి? సో వాటిలో చూసుకుంటే కనుక టైప్స్ లో మొట్టమొదటి వచ్చేసి ప్రైమరీ ఇండస్ట్రీ. సో దీంట్లో ఏం జరుగుతుందంటే బేస్ ఆఫ్ ది నేచర్. సో నేచర్ మీద బేస్ చేసుకొని మనం ఏం చేస్తున్నాం అంటే ప్రొడక్షన్ చేస్తున్నాం. ఓకేనా? వ్యవసాయం కావచ్చు, అగ్రికల్చర్, ఈ మొత్తం కూడా దేని కిందకి వస్తాయంటే ప్రైమరీ ఇండస్ట్రీకి వస్తాయి. తర్వాత రెండోది వచ్చేసి జెనెటిక్ ఇండస్ట్రీ అని చూసాం. జెనెటిక్ ఇండస్ట్రీలో ఏం జరుగుతుందంటే రీప్రొడక్షన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. సో కొన్ని రకాల ప్లాంట్స్ అండ్ యానిమల్స్ మనం చేస్తున్నాం రీప్రొడక్షన్ చేసి వాటిని సేల్ చేసి వచ్చేటువంటి దాన్ని ప్రాఫిట్ సంపాదిస్తున్నాం. సో అటువంటి ఇండస్ట్రీని అంటే జెనెటిక్ ఇండస్ట్రీ అంటాం. తర్వాత వచ్చేసి ఎక్స్ట్రాక్టివ్ ఇండస్ట్రీ. దీంట్లో ఏం జరుగుతుందంటే మనం భూమి నుండి కొన్ని ఖనిజాలని, లవణాలను ఏం చేస్తున్నాం, బయటకి వెలికి తీస్తున్నాం. ఓకేనా? సో ఇటువంటి ఇండస్ట్రీస్ ఏమంటారంటే ఎక్స్ట్రాక్టివ్ ఇండస్ట్రీస్ అని అంటారు. తర్వాత వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకున్నాం. సో దీంట్లో ఏం జరుగుతుందంటే రా మెటీరియల్ ని ఫినిష్డ్ గుడ్స్ గా కన్వర్ట్ చేస్తాం. దానిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెస్ చూసాం. ఆ ప్రాసెస్ ప్రకారం మనం చేసాం, మళ్ళీ దాన్ని 4 టైప్స్ గా డివైడ్ చేసాం. ఓకే, సో అనలిటికల్ ఇండస్ట్రీస్ అని చెప్పేసి, ప్రాసెస్ ఇండస్ట్రీస్ అని చెప్పేసి, ఓకేనా? సో ఈ విధంగా మనం టైప్స్ గా డివైడ్ చేసుకున్నాం, సబ్ టైప్స్ గా డివైడ్ చేసాం. తర్వాత కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్ గురించి చూసాం. కన్స్ట్రక్షన్ అంటే బిల్డింగ్స్ కావచ్చు, డ్యామ్స్ కావచ్చు, కెనాల్స్ కావచ్చు, ఇలాంటి వాటిని కన్స్ట్రక్షన్ చేసేటువంటి వాటిని ఏమంటే కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్ అంటారని చెప్పేసి చూసాం. తర్వాత లాస్ట్ గా సర్వీస్ ఇండస్ట్రీ చూసాం. అంటే హోటల్ మేనేజ్మెంట్, తర్వాత టూరిజం, ఇలాంటి మొత్తం కూడాను మనకి సర్వీస్ ఇండస్ట్రీస్ కిందకి వస్తాయని మాట్లాడుకున్నాం. ఓకే, సో ఇవాళ రిమైనింగ్ టాపిక్ ఉన్నటువంటి కామర్స్ గురించి చూద్దాం. సో కామర్స్ యొక్క మీనింగ్, కామర్స్ అంటే ఏంటి, తర్వాత రెండో టాపిక్ ఏంటంటే బ్రాంచెస్ ఆఫ్ కామర్స్. సో కామర్స్ లో ఉండేటువంటి టైప్స్ ఏంటి, ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయి, సో వాటి గురించి ఇవాళ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ కామర్స్ అంటే ఏంటి? సో కామర్స్ నే వాణిజ్యం అని పిలుస్తాం. ఓకే, సో దీంట్లో వచ్చే వాటికి ఎక్స్చేంజ్ జరుగుతుంది. ఎక్స్చేంజ్ దేనికి సంబంధించిన ఎక్స్చేంజ్ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేవి ఎక్స్చేంజ్ జరుగుతున్నాయి. ఓకే, సో కామర్స్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ కన్సర్న్ విత్ ది ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏమవుతుందంటే ఎక్స్చేంజ్ జరుగుతున్నాయి, ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ కి వెళ్తున్నాయి. సో కామర్స్ లో వచ్చే వాటికి ఎక్స్చేంజ్ అనేది ఇన్వాల్వ్ ఉంది. ఓకే, సో ఇంకేం తెలుస్తుంది కామర్స్ లో వచ్చే వాటి చూసుకుంటే కనుక చూడండి, ఇట్ ఇంక్లూడ్స్ ఆల్ ది యాక్టివిటీస్ విచ్ ఆర్ రిలేటెడ్ విత్ ది ట్రాన్స్ఫర్ ఆఫ్ గూడ్స్. ఎక్స్చేంజ్ అంటే ఏంటి, ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్ళడం. సో ఇక్కడ ట్రాన్స్ఫర్ అనేటువంటి వాడిని యూజ్ చేశాడు. సో ట్రాన్స్ఫర్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ ఆఫ్ ప్రొడక్షన్. సో ప్రొడక్షన్ ఎక్కడైతే జరిగిందో ఆ ప్లేస్ నుండి గూడ్స్ ఏమవుతున్నాయి, కస్టమర్ కి వెళ్తున్నాయి. కస్టమర్ ఎక్కడ ఉంటారో ఆ ప్లేస్ కి మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. సో కామర్స్ లో వచ్చే వాటికి ఒకటి ట్రాన్స్ఫర్ ఆఫ్ ది గూడ్స్ ఇన్వాల్వ్ ఉంది. ఓకే, సో ట్రాన్స్ఫర్ జరుగుతుంది ఒక ప్లేస్ నుండి, ఏ ప్లేస్ నుండి అంటే ప్రొడక్షన్ ప్లేస్ నుండి. ఒక వస్తువులు కనుక, గూడ్స్ కనుక ప్రొడక్షన్ ఎక్కడ జరుగుతాయి, ఇండస్ట్రీలో జరుగుతాయి. ఇక్కడ ఇండస్ట్రీలో ప్రొడక్షన్ జరిగిన తర్వాత గూడ్స్ కస్టమర్స్ ఎక్కడ ఉంటారు, సో కస్టమర్స్ ఏరియా ఎక్కడైతే ఉంటుందో అక్కడికి రీచ్ అవ్వడం కోసం మనం ఏం చేయాలి అంటే కొన్ని యాక్టివిటీస్ చేయాల్సి వస్తాయి. ఓకే, ఆ గూడ్స్ ని, ప్రొడక్షన్ జరిగినటువంటి గూడ్స్ ని కస్టమర్ వరకు తీసుకువెళ్ళడానికి చేసేటువంటి యాక్టివిటీస్ మొత్తం దేని కిందకి వస్తాయంటే కామర్స్ కిందకి వస్తాయి. గూడ్స్ ని ప్రొడక్షన్ చేయడం ఏమో ఇండస్ట్రీ కిందకి వస్తుంది.
ఓకే, సో గూడ్స్ ని ప్రొడక్షన్ చేయడం ఇండస్ట్రీ కిందకు వస్తుంది. ఈ ప్రొడక్షన్ జరిగినటువంటి గూడ్స్ ని కస్టమర్ దాకా తీసుకువెళ్ళడం, దీనికోసం అయ్యేటువంటి అన్ని యాక్టివిటీస్ కూడా దేని కింద వస్తాయంటే కామర్స్ కిందకి వస్తాయి. ఓకే, సో వాణిజ్యం కిందకి వస్తాయి. అంటే గూడ్స్ ఇక్కడ ప్రొడక్షన్ జరిగినటువంటి వస్తువుల్ని మనం ఏం చేస్తున్నాం, కస్టమర్ దగ్గరికి పంపిస్తున్నాం. ఈ పంపించేటువంటి ప్రాసెస్ లో జరిగేటువంటి ప్రతి యాక్టివిటీ కూడాను కామర్స్ కిందకి వస్తుంది. ఓకే, సో ఒకసారి చూడండి. సో కామర్స్ యొక్క డిఫినేషన్ చూసుకుంటే కనుక ది కామర్స్ ఈస్ డీల్స్ విత్ ది బయింగ్ అండ్ సెల్లింగ్. చూడండి డెఫినేషన్ ఏమని చెప్పాడంటే కామర్స్ దేంతో డీల్ అయి ఉంటుంది అంటే బయింగ్ అండ్ సెల్లింగ్. సో గూడ్స్ ని కొనడం అమ్మడం సంబంధించి ఉంటుంది. అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ కమోడిటీస్ అండ్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్. అంటే ఏవైతే గూడ్స్ ప్రొడక్షన్ జరిగిన తర్వాత మన దగ్గరికి వస్తాయో ఆ గూడ్స్ ని మనం ఏం చేస్తున్నాం, ఎక్స్చేంజ్ చేస్తున్నాం, లేకపోతే బయింగ్ అండ్ సెల్లింగ్ చేస్తున్నాం. ఓకేనా, తర్వాత చేసి దాన్ని ఏం చేస్తున్నాం, డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. చూడండి బయింగ్ అండ్ సెల్లింగ్ అంటే ఏంటి అర్థం అంటే ట్రేడ్ అని అర్థం. సో బయింగ్ అండ్ సెల్లింగ్, సో కొనడం అమ్మడం దీన్ని ఎక్కడ జరుగుతుంది అంటే వర్తకంలో జరుగుతుంది. సో బయింగ్ అండ్ సెల్లింగ్ అనేది దేని కిందకి వస్తుంది, ట్రేడ్ కిందకి వస్తుంది. ఓకేనా, సో ట్రేడ్ కింద అంటే కామర్స్ లో ట్రేడ్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంది. కామర్స్ అంటే ఏం చెప్పుకున్నాం, ఏవైతే గూడ్స్ ఫినిష్ గుడ్స్ ప్రొడక్షన్ జరుగుతున్నాయో ఆ గూడ్స్ ని ప్లేస్ ఆఫ్ ప్రొడక్షన్ నుండి కస్టమర్ కి తీసుకెళ్ళడం, దీన్ని కామర్స్ అంటాం. ఓకేనా, సో దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి యాక్టివిటీస్ బ్రాంచెస్ చూసుకుంటే కనుక సో ఒకటి వచ్చేసి బయింగ్ అండ్ సెల్లింగ్ చేయడం అంటే ట్రేడింగ్ చేయడం, రెండోది డిస్ట్రిబ్యూషన్ చేయడం. సో డిస్ట్రిబ్యూషన్ చేయడం అంటే దాన్ని ఏమంటాం అంటే ఎయిస్ టు ట్రేడ్ అంటాం. ఓకే, సో ఎయిస్ టు ట్రేడ్ అంటే ఇక్కడ ఏంటంటే సదుపాయాలు అంటే వర్తకం, ఈ బయింగ్ అండ్ సెల్లింగ్ ఏదైతే జరుగుతుందో దానికి రిలేటెడ్ గా ఉండేటువంటి మొత్తం యాక్టివిటీస్ ని ఏమంటాం అంటే ఎయిస్ టు ట్రేడ్ అంటాం. ఓకేనా, అంటే ట్రేడ్ జరగడానికి ఈ ఎయిస్ టు ట్రేడ్ అనేవి మనకి ఉపయోగపడతాయి. ఓకే, వర్తక సదుపాయాలు అంటారు. సో వర్తకం చేయడానికి ఉపయోగపడేటువంటి అన్ని యాక్టివిటీస్ ఏమంటాం అంటే ఎయిస్ టు ట్రేడ్ అంటాం, వర్తక సదుపాయాలు అంటారు. ఓకేనా, అంటే కామర్స్ లో 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ట్రేడ్, తర్వాత రెండోది వచ్చేసి ఎయిస్ టు ట్రేడ్. సో ఈ డిఫినేషన్ ద్వారా మనకు తెలిసిన విషయం ఏంటంటే కామర్స్ లో 2 బ్రాంచెస్ ఉన్నాయి. కామర్స్ చేయడం అంటే ఏంటి, మనం ఏవైతే గూడ్స్ ప్రొడక్షన్ జరిగినాయో ఆ గూడ్స్ ని ప్రొడక్షన్ ప్లేస్ నుండి కస్టమర్ కి తీసుకువెళ్దాం. సో కస్టమర్ కి రీచ్ అయ్యేటప్పుడు జరిగేటువంటి యాక్టివిటీస్ లో 2 ఉన్నాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ట్రేడ్. ఓకే, సో ఫస్ట్ వన్ వచ్చేసి ట్రేడ్. ట్రేడ్ అంటే బయింగ్ అండ్ సెల్లింగ్, గూడ్స్ ని కొనడం అమ్మడం, తర్వాత వాటిని కస్టమర్ దగ్గరికి తీసుకువెళ్దాం. అది దేని కిందకి వస్తుంది, దానికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఎయిస్ ట్రేడ్ కిందకి వస్తాయి. సో కామర్స్ ని 2 టైప్స్ గా డివైడ్ చేశారు, 2 బ్రాంచెస్ గా డివైడ్ చేశారు. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ట్రేడ్ అంటే వర్తకం, రెండోది వచ్చేసి ఎయిస్ టు ట్రేడ్ అంటే వర్తక సదుపాయాలు. ఓకేనా, సో ఈ రెండు కూడాను ఇంటర్లింకెడ్, సో రెండు కూడాను ఇంటర్లింక్ గా ఉంటాయి. ఓకే, ఒకదానికి ఒకటి అనుసంధానం చేయబడి ఉంటాయి. అంటే ట్రేడ్ జరిగిందంటే అక్కడ కంపల్సరిగా ఆ గూడ్స్ ని కస్టమర్ దగ్గరికి తీసుకువెళ్ళడానికి మనకి ఈ ఎయిస్ టు ట్రేడ్ అనేవి ఉపయోగపడతాయి. ఓకేనా, సో ఒకదానికి ఒకటి లింక్ అప్ అయి ఉంటాయి. సో ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నటువంటి పాయింట్స్ ఏంటంటే కామర్స్ అంటే కస్టమర్ దగ్గరికి గూడ్స్ ని రీచ్ చేయడానికి కోసం మనం చేసేటువంటి యాక్టివిటీస్. దాంట్లో బయింగ్ అండ్ సెల్లింగ్ అనేది జరుగుతుంది, రెండోది వచ్చేసి గూడ్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. ఓకేనా, సో బయింగ్ అండ్ సెల్లింగ్ అంటే ట్రేడ్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంది, తర్వాత డిస్ట్రిబ్యూషన్ అని వచ్చేపాటికి ఎయిస్ టు ట్రేడ్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఓకే రైట్, సో అసలు ట్రేడ్ అంటే ఏంటో చూద్దాం. సో ట్రేడ్ అంటే ఏంటి, సో ట్రేడ్ అంటే బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. చూడండి, సో గూడ్స్ అండ్ సర్వీసెస్ ని మనం ఎక్స్చేంజ్ చేస్తున్నాం. ఓకేనా, సో అమ్మడం కొనడం జరిగితే దాన్ని ఏమంటాం అంటే ట్రేడ్ అని అంటాం. చూడండి ఇక్కడ ఇమేజ్ ని గమనిస్తే కనుక సో ఒక పర్సన్ ఏం చేస్తున్నా అంటే అమౌంట్ ఇస్తున్నాడు, ఒక పర్సన్ అమౌంట్ పేమెంట్ చేస్తున్నాడు, ఇంకో పర్సన్ అతని దగ్గర ఉన్నటువంటి గూడ్స్ ఆర్ సర్వీసెస్, అది గోల్డ్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, ఓకేనా, సో ప్రొడక్ట్స్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు. ఓకే, సో సంథింగ్ ఏం చేస్తున్నా అంటే ఇతనికి ఇస్తున్నాడు. ఓకే, సో అంటే ఈ ఎవరైతే పర్సన్ గూడ్స్ ని ఇస్తున్నాడో అంటే అమ్ముతున్నాడు. ఓకేనా, సో ఎవరికి అమ్ముతున్నాడు అంటే ఈ పర్సన్ కి. చూడండి ఈ పర్సన్ ఏం చేస్తున్నాడు, డబ్బులు ఇచ్చేసి ఆ వస్తువుల్ని తీసుకుంటున్నాడు, అమౌంట్ పేమెంట్ చేసి మనీని పేమెంట్ చేసి ఆ ఏవైతే సేవలు ఉన్నాయో ఏవైతే వస్తువులు ఉన్నాయో వాటిని ఏం చేస్తున్నాడు, రిసీవ్ చేసుకుంటున్నాడు. అంటే ఇతను బయ్యర్ కిందకు వస్తాడు. బయర్ అంటే కొనుక్కుంటున్నాడు, కొనుక్కునేటువంటి వ్యక్తి, కొనుగోలుదారుడు అంటాం. తర్వాత ఇతను ఏం చేస్తున్నాడు, ఆ గూడ్స్ ని సేల్ చేస్తున్నాడు, అందుకే ఇతను ఏమంటాం అంటే సెల్లర్ అని అంటాం.
ఓకే, సో ఇతను సెల్లర్, తర్వాత ఇతను వచ్చేసి కొనుక్కునేటువంటి వ్యక్తి బయ్యర్. ఓకే, సో ఇతన్ని కొనుగోలుదారుడు అంటారు. ఎవరైతే అమౌంట్ పేమెంట్ చేసి వస్తువుల్ని తీసుకుంటున్నారో సో అతను ఏమంటాం మనం బయ్యర్ అంటాం. ఎవరైతే గూడ్స్ ని అమ్మి రిటర్న్ గా అమౌంట్ తీసుకుంటున్నారో అతను ఏమంటాం సెల్లర్ అంటాం. ఓకేనా, సో ట్రేడ్ లో ఇద్దరు పార్టీస్ ఇన్వాల్వ్ అయి ఉంటారు, 2 పార్టీస్ ఇన్వాల్వ్ అయి ఉంటారు. సో 1 పర్సన్ వచ్చేసి బయ్యర్, రెండో అతను సెల్లర్. బయ్యర్ అంటే ది పర్సన్ హూ బై ది గూడ్స్. ఓకే, సో ఎవరైతే గూడ్స్ ని కొనుక్కుంటున్నారో అతను ఏమంటాం బయ్యర్ అని చెప్తాం. తర్వాత సెల్లర్, సెల్లర్ అంటే ది పర్సన్ హూ సెల్ ది గూడ్స్. ఎవరైతే గూడ్స్ ని అమ్ముతున్నాడో అతనికి ఏమొస్తుంది రిటర్న్ గా అంటే అతనికి అమౌంట్ వస్తుంది. ఓకే, సో ట్రేడ్ లో ఏం జరుగుతుందంటే ఎక్స్చేంజ్ జరుగుతుంది, గూడ్స్ బయింగ్ అండ్ సెల్లింగ్ అనేవి జరుగుతున్నాయి. ఓకేనా, సో బయింగ్ సెల్లింగ్ అనేటువంటి యాక్టివిటీ జరగదాన్ని ఏమంటాం అంటే మనం ట్రేడింగ్ అంటాం. ఓకేనా, సో ట్రేడ్ అంటే బయింగ్ అండ్ సెల్లింగ్. దేనికి సంబంధించిన బయింగ్ అండ్ సెల్లింగ్ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ సంబంధించినటువంటి బయింగ్ అండ్ సెల్లింగ్. ఓకే, సో గూడ్స్ అండ్ సర్వీసెస్ సంబంధించినటువంటి బయింగ్ అండ్ సెల్లింగ్ ఎక్కడైతే జరుగుతుందో దాన్ని ఏమంటాం అంటే మనం ట్రేడ్ అంటాం. సో ట్రేడ్ లో ఇద్దరు పార్టీస్ ఇన్వాల్వ్ అయి ఉంటారు. సో ఫస్ట్ పర్సన్ వచ్చేసి బయ్యర్, రెండో పర్సన్ వచ్చేసి సెల్లర్. సో ఇద్దరు పార్టీస్ కూడాను ఈ ట్రేడింగ్ లో ఇన్వాల్వ్ అయి ఉంటారు. సో ఎవరైతే వస్తువుల్ని కొనుక్కుంటున్నారో అతన్ని కొనుగోలుదారుడు అంటే బయ్యర్ అని అంటారు. తర్వాత ఎవరైతే గూడ్స్ ని అమ్ముతున్నారో అతన్ని అమ్మకదారుడు అంటే సెల్లర్ అని అంటారు. ఓకే, సో ట్రేడ్ లో వచ్చేపాటికి ఏం జరుగుతుంది అంటే గూడ్స్ బయింగ్ అండ్ సెల్లింగ్ జరుగుతుంది. ఓకే, సో బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇస్ కాల్డ్ హ్యాజ్ ట్రేడ్. తర్వాత ఇంకే ఉన్నాయి ట్రేడ్ లో వచ్చేపాటికి చూడండి. సో దీంట్లో ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది, గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. ఓకే, సో ఎక్స్చేంజ్ అనేది ఎవరెవరికి మధ్య జరుగుతుంది, ఇట్ మే బి బిట్వీన్ ది పర్సన్స్. సో వ్యక్తుల మధ్య అయినా సరే ఆ గూడ్స్, సో ఇక్కడ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇతను బయ్యర్ సెల్లర్. ఓకే, సో వీళ్ళిద్దరి మధ్య అయినా సరే జరగవచ్చు ఎక్స్చేంజ్ అనేది. గూడ్స్ అండ్ సర్వీసెస్ ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ కి కన్వర్ట్ అవుతున్నాయి. ఓకే, సో అవి పర్సన్స్ కి మధ్య జరగవచ్చు, లేకపోతే బిట్వీన్ ది 2 ఆర్గనైజేషన్స్ అంటే కంపెనీస్ మధ్య జరగవచ్చు, లేకపోతే బిట్వీన్ ది 2 కంట్రీస్ 2 దేశాల మధ్య అయినా సరే జరగవచ్చు. ఓకే, సో బయింగ్ అండ్ సెల్లింగ్ అనేది జరుగుతుంది అంటే గూడ్స్ ఎక్స్చేంజ్ జరుగుతుంది, ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ కి గూడ్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. ఓకేనా, సో దీంట్లో ఏం జరుగుతుంది అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎక్స్చేంజ్ అవుతున్నాయి. ఇది ఏ విధంగా జరగవచ్చు, ఎవరెవరి మధ్య జరగవచ్చు, ఇట్ మే బి బిట్వీన్ ది 2 పర్సన్స్, ఇద్దరు వ్యక్తుల మధ్య అయినా జరగవచ్చు, లేదా 2 కంట్రీస్ మధ్య అయినా జరగవచ్చు, లేకపోతే 2 సంస్థల మధ్య అయినా సరే జరగవచ్చు. సో ట్రేడింగ్ లో మనం చూసుకున్నటువంటి పాయింట్స్ ఏంటంటే ట్రేడ్ అంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి ట్రేడ్ అంటే ఏంటి అంటే బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో వస్తువులు సేవల్ని కొనుగోలు అమ్మకం చేస్తే దాన్ని ఏమంటాం ట్రేడ్ అని అంటాం. సో దీంట్లో ఏమి ఇన్వాల్వ్ అయింది, దీంట్లో ఏమి ఇన్వాల్వ్ అయిన ఉంది అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అనేవి ఇన్వాల్వ్ అయింది. సో గూడ్స్ ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ కి, గూడ్స్ అండ్ సర్వీసెస్ ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ కి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. ఓకేనా, సో ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. అయితే ఎవరెవరి మధ్య ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, బిట్వీన్ ది 2 పర్సన్స్. సో 2 పర్సన్స్ మధ్య అయినా సరే ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు, లేకపోతే 2 ఆర్గనైజేషన్స్ 2 సంస్థల మధ్య అయినా ఇన్వాల్వ్ అయి ఉంటూ, లేకపోతే 2 కంట్రీస్ సో దేశాల మధ్య అయినా సరే ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు. అంటే ట్రేడింగ్ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య అయినా జరగవచ్చు, అంటే బయింగ్ అండ్ సెల్లింగ్ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య అయినా జరగవచ్చు, లేకపోతే 2 సంస్థల మధ్య అయినా జరగవచ్చు, లేకపోతే 2 నేషన్స్ 2 దేశాల మధ్య అయినా సరే కంట్రీస్ మధ్య అయినా సరే జరగవచ్చు. ఓకేనా, సో ట్రేడింగ్ అనేది ఏ విధంగా జరుగుతున్నాయని చూసాం. అసలు ట్రేడింగ్ అంటే బయింగ్ అండ్ సెల్లింగ్. ఆ బయింగ్ అండ్ సెల్లింగ్ అనేది ఇద్దరు పర్సన్స్ మధ్య జరగవచ్చు, లేకపోతే 2 సంస్థల మధ్య జరగవచ్చు, లేకపోతే దేశాల మధ్య అయినా సరే జరగవచ్చు. ఓకేనా, సో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి పాయింట్స్ అవి. తర్వాత ట్రేడ్ ని మనం 2 టైప్స్ గా డివైడ్ చేసాం. ట్రేడ్ ని 2 టైప్స్ గా డివైడ్ చేసాం. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి హోమ్ ట్రేడ్. సో ఫస్ట్ వన్ వచ్చేసి హోమ్ ట్రేడ్, రెండోది ఫారెన్ ట్రేడ్. హోమ్ ట్రేడ్, ఫారెన్ ట్రేడ్ అంటే స్వదేశీ వర్తకం, తర్వాత విదేశీ వర్తకం. సో వర్తకాన్ని మనం 2 రకాలుగా డివైడ్ చేసాం. ది ట్రేడ్ ఇస్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. ది ఫస్ట్ వన్ వచ్చేసి హోమ్ ట్రేడ్ అండ్ సెకండ్ వన్ ఫారెన్ ట్రేడ్. ఓకే, సో వర్తకాన్ని 2 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. దాంట్లో మొదటిది వచ్చేసి స్వదేశీ వర్తకం, రెండోది విదేశీ వర్తకం. ఓకే, సో ట్రేడింగ్ గురించి 2 మార్క్స్ అడిగినప్పుడు మనం రాయాల్సిన పాయింట్స్ ఈ 3 పాయింట్స్ గురించి రాయాలి. సో ఏమేమి రాయాలి అంటే ట్రేడ్ అంటే ఏంటి, ట్రేడ్ అంటే ఏంటి అంటే బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో బై గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏం చేస్తున్నాం మనం
బయింగ్ అండ్ సెల్లింగ్ చేస్తున్నాం, అంటే అమ్మకం కొనుగోలు అనేది జరుగుతుంది. సో వస్తు సేవల కొనుగోలు అమ్మకాన్ని ఏమంటాం అంటే వర్తకం అని అంటాం. ఓకే, తర్వాత రెండో పాయింట్ ఏం చూసాం అంటే అక్కడ ఎక్స్చేంజ్ జరుగుతుంది. గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎక్స్చేంజ్ బిట్వీన్ ది టూ పర్సన్స్ ఆర్ టూ ఆర్గనైజేషన్స్ ఆర్ బిట్వీన్ ది టూ నేషన్స్ కంట్రీస్. ఓకేనా. సో ఈ ఎక్స్చేంజ్ అనేది మార్పిడి, వస్తు సేవల మార్పిడి ఎవరెవరికి మధ్య జరగవచ్చు అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య జరగవచ్చు, లేకపోతే రెండు సంస్థల మధ్య అయినా జరగవచ్చు, లేకపోతే రెండు దేశాల మధ్య అయినా సరే జరగవచ్చు. ఓకే, సో వర్తకం అనేది ఎవరి మధ్య అయినా సరే జరగవచ్చు. ఈ వర్తకాన్ని 3 రకాలుగా డివైడ్ చేసాం. ఓకే, 3 టైప్స్ గా డివైడ్ చేసాం. దాంట్లో ఫస్ట్ వన్ 2 టైప్స్ గా డివైడ్ చేసాం. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి హోమ్ ట్రేడ్, రెండోది వచ్చేసి ఫారెన్ ట్రేడ్, అంటే స్వదేశీ వర్తకం అదేవిధంగా విదేశీ వర్తకం. ఓకే రైట్. సో ఫస్ట్ హోమ్ ట్రేడ్ అంటే ఏంటో చూద్దాం. సో హోమ్ ట్రేడ్ ఏ ట్రేడ్ విచ్ టేక్ ప్లేస్ విత్ ఇన్ ది బౌండరీస్ ఆఫ్ ది కంట్రీ. ఒకే దేశ సరిహద్దుల లోపల జరిగేటువంటి వర్తకాన్ని ఏమంటాం హోమ్ ట్రేడ్ అంటాం. చూడండి, సో ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా చూసుకుంటే కనుక ఒకే దేశం యొక్క సరిహద్దుల్లోనే జరుగుతుంది. అంటే బయ్యర్ అండ్ సెల్లర్ అనే వాళ్ళు ఒకే దేశానికి చెందినటువంటి వాళ్ళు. ఓకే, సో బయ్యర్ అండ్ సెల్లర్ అనేటువంటి వాళ్ళు ఒకే దేశంలో జరిగితే, అంటే కొనుగోలు అమ్మకం బయింగ్ అండ్ సెల్లింగ్ అనేది ట్రేడ్ అంటే ఏమనుకున్నాం మనం, ట్రేడ్ అంటే బయింగ్ అండ్ సెల్లింగ్. సో బయింగ్ అండ్ సెల్లింగ్ అనేది జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? విత్ ఇన్ ది బౌండరీస్ ఆఫ్ ది కంట్రీ. సో విత్ ఇన్ ది బౌండరీస్ ఆఫ్ ది నేషన్, ఒకే దేశ సరిహద్దుల్లో కనుక అమ్మకం కొనుగోలు రెండు జరుగుతుంటే దాన్ని ఏమంటాం మనం అంటే హోమ్ ట్రేడ్ అంటాం. ఓకేనా. సో హోమ్ ట్రేడ్ లో ఏం జరుగుతుంది, బయ్యర్ ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి, అంటే ఈ దేశానికి సంబంధించిన వ్యక్తి, అదేవిధంగా సెల్లర్ కూడాను, వస్తువుల్ని అమ్మేటువంటి వ్యక్తి కూడాను ఈ దేశానికి చెందినటువంటి వ్యక్తే. ఓకే, సో బయ్యర్ సెల్లర్ కూడాను ఒకే దేశానికి చెందిన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే బయింగ్ అండ్ సెల్లింగ్ ఎక్కడ జరుగుతుంది? విత్ ఇన్ ది బౌండరీస్ ఆఫ్ ది కంట్రీ, ఒకే దేశ సరిహద్దుల్లో జరుగుతుంది. సో అటువంటి ట్రేడ్ ఏమంటాం మనం వర్తకాన్ని అంటే దేశీయ వర్తకం. ఒకే దేశ సరిహద్దుల్లో జరిగేటువంటి వర్తకాన్ని దేశీయ వర్తకం అంటాం. ఓకే, ది ట్రేడ్ విచ్ టేక్ ప్లేస్ విత్ ఇన్ ది బౌండరీస్ ఆఫ్ ది కంట్రీ. సో బౌండరీస్ లోపలే అంటే ఏంటి? సరిహద్దుల లోపలే జరగాలి. అంటే బయ్యర్ ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తే, సెల్లర్ ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తే. సో ది స్టేట్ కి, అంటే సేమ్ స్టేట్ కాకపోయినా సరే ఒకే దేశానికి చెందిన వాళ్ళై ఉంటారు. ఓకేనా. సో ది ట్రేడ్ విచ్ టేక్ ప్లేస్ విత్ ఇన్ ది బౌండరీస్ ఆఫ్ ది కంట్రీ, ఒకే దేశ సరిహద్దుల్లో జరిగేటువంటి వర్తకాన్ని మనం ఏమంటాం అంటే హోమ్ ట్రేడ్, అంటే స్వదేశీ వర్తకం. ఓకే, సో ఇక్కడ బయ్యర్ అండ్ సెల్లర్ బిలాంగ్స్ టు ది సేమ్ కంట్రీ. సో బయ్యర్ కొనేవాడు కూడాను అదే దేశానికి చెందిన వాడే ఉంటారు, తర్వాత అమ్మేటువంటి వ్యక్తి సెల్లర్ కూడాను సేమ్ అదే దేశానికి చెందిన వాళ్ళే ఉంటారు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ట్రేడింగ్ అంటే బయింగ్ అండ్ సెల్లింగ్ జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది అంటే విత్ ఇన్ ది బౌండరీస్ ఆఫ్ ది కంట్రీ, ఒకే దేశ సరిహద్దుల్లో జరుగుతుంది. సరిహద్దులు అంటే ఈ సైడ్ లో కాదు, ఓకేనా, టోటల్ దేశంలో ఎక్కడైనా సరే. సో బయ్యర్ సెల్లర్ అనే వాళ్ళు ఒకే దేశానికి చెందిన వాళ్ళయి ఉండాలి. సో విత్ ఇన్ ది బౌండరీస్, ఒకే దేశ సరిహద్దు లోపల. ఓకేనా. సో దీంట్లోనే సో ట్రేడ్ ఆల్సో కాల్డ్ హ్యాస్, ఈ ట్రేడ్ నే మనం ఏమని పిలవచ్చు అంటే డొమెస్టిక్ ట్రేడ్ అని కూడా పిలవచ్చు. ఓకేనా. తర్వాత ఇంకో పేర్లు కూడా ఉన్నాయి. ఇంటర్నల్ ట్రేడ్. ఓకే, రెండోది వచ్చేసి నేషనల్ ట్రేడ్ అంటే దేశీయ వర్తకం. ఓకే, స్వదేశీ వర్తకం అన్నా దేశీయ వర్తకం అన్నా ఒకటే. తర్వాత ఇంటర్నల్ ట్రేడ్ అంటే అంతర్గత వర్తకం. ఓకే, సో ఇంటర్నల్ ట్రేడ్ అన్నా సరే ఒకటే. సో ఇక్కడ వచ్చేవాడికి మనం నేర్చుకున్న ఏంటి ట్రేడ్ లో వచ్చేవాడికి ట్రేడ్ లో నేర్చుకున్నటువంటి పాయింట్స్ ఏంటి చూసుకుంటే కనుక, ట్రేడ్ అంటే ఏం చెప్పుకున్నాం, హోమ్ ట్రేడ్ లో మనకి చూసుకుంటే కనుక హోమ్ ట్రేడ్ లో అంటే ఏంటి అంటే బయింగ్ అండ్ సెల్లింగ్ అనేది ది ట్రేడ్ విచ్ టేక్ ప్లేస్ విత్ ఇన్ ది బౌండరీస్ ఆఫ్ ది కంట్రీ, అంటే ఒకే దేశ సరిహద్దులో జరిగితే దాన్ని ఏమంటాం హోమ్ ట్రేడ్ అంటాం. సో హోమ్ ట్రేడ్ నే ఇంకో పేరు ఏంటి అంటే డొమెస్టిక్ ట్రేడ్. ఇంకా పేర్లు కూడా ఉన్నాయి, ఇంటర్నల్ ట్రేడ్, ఓకే, అంతర్గత వర్తకం, అదే విధంగా నేషనల్ ట్రేడ్ అంటే దేశీయ వర్తకం. సో ఇవి కూడా దానికి ఉన్నటువంటి పేర్లు. తర్వాత మూడో పాయింట్ ఏంటంటే హోమ్ ట్రేడ్ ని మనం 2 టైప్స్ గా డివైడ్ చేసాం. ఓకే, సో ఆ 2 టైప్స్ ఏంటి? సో ఫస్ట్ వన్ వచ్చేసి హోల్సేల్ ట్రేడ్, రెండోది రీటైల్ ట్రేడ్. సో హోమ్ ట్రేడ్ ని దేశీయ వర్తకాన్ని 2 రకాలుగా డివైడ్ చేసాం. దానిలో ఫస్ట్ వన్ వచ్చేసి హోల్సేల్ ట్రేడ్, రెండోది రీటైల్ ట్రేడ్.
హోల్సేల్ ట్రేడ్ ని టోకో వర్తకుడు అని అంటారు, టోకో వర్తకం. రెండోది వచ్చేసి రీటైల్ ట్రేడ్ అంటే చిల్లర వర్తకం. ఓకేనా, సో టోకో వర్తకం, చిల్లర వర్తకం. సో ఈ విధంగా 2 టైప్స్ గా డివైడ్ చేశారు. ఓకే, సో ఒక్కొక్క దాని గురించి చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి హోల్సేల్ ట్రేడ్. సో టోకో వర్తకం అంటే ఏమిటి? చూడండి, టోకో వర్తకం గురించి తెలుసుకునే ముందు మనకి ఈ ప్రాసెస్ అనేది తెలియాలి. అంటే ఇక్కడ కామర్స్లో ఏం జరుగుతుంది మనకి అంటే గూడ్స్ ప్రొడ్యూస్ అయినటువంటి గూడ్స్ కస్టమర్కి రీచ్ అవుతున్నాయి. సో ఈ రీచ్ అయ్యేటువంటి ప్రాసెస్ ముందు తెలియాలి. సో ప్రాసెస్ చూసుకుంటే కనుక చూడండి, ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ అనేది జరిగింది. ఫ్యాక్టరీలో గూడ్స్ అనేవి ప్రొడక్షన్ జరిగింది. సో గూడ్స్ ప్రొడక్షన్ జరిగిన తర్వాత ఇండస్ట్రీ నుండి మరి ఆ గూడ్స్ని ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేశారో అంటే ప్రొడ్యూసర్ ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేశారో సో ఇతను ఈ గూడ్స్ని కస్టమర్కి రీచ్ చేయాలి. అంటే కస్టమర్ వేరే ప్లేస్లో ఉంటాడు, ఇండస్ట్రీ వేరే ప్లేస్లో ఉంటుంది. ఓకే, సో ఇండస్ట్రీ దగ్గర గూడ్స్ని మనం పెట్టామనుకోండి, అక్కడికి కొనడానికి ఎవరు రారు. సో గూడ్స్ని ఎక్కడ తీసుకెళ్ళాలి? కస్టమర్స్ ఉండేటువంటి ప్లేసులకి, అంటే మార్కెట్లు కావచ్చు, లేకపోతే కస్టమర్స్ ఉండేటువంటి టౌన్స్లో కావచ్చు, ఏరియాస్లో కానీ మనం తీసుకెళ్ళాలి. మరి తీసుకువెళ్ళాలంటే మరి మ్యానుఫ్యాక్చర్ తీసుకెళ్ళి అమ్మడం అనేది కుదరదు. అందుకే ఏం చేస్తున్నా అంటే కొంతమంది మిడిల్ మ్యాన్స్ యొక్క హెల్ప్ని తీసుకుంటారు. ఓకేనా, సో ప్రొడ్యూసర్ గూడ్స్ ని కస్టమర్స్ కి తీసుకువెళ్ళడం కోసం మధ్యలో కొంతమంది మిడిల్స్ మ్యాన్ యొక్క హెల్ప్ ని తీసుకుంటారు. సో ఆ మిడిల్ మ్యాన్స్ ఇద్దరు ఉన్నారు. ఫస్ట్ వన్ వచ్చేసి హోల్సేలర్స్. ఓకే, రెండో వ్యక్తి వచ్చేసి రీటైలర్. సో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. సో వీళ్ళ యొక్క హెల్ప్ తీసుకుంటారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏవైతే ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ జరిగిందో, ఇండస్ట్రీలో ప్రొడక్షన్ జరిగిందో ఆ గూడ్స్ ని హోల్సేలర్ కొనుక్కుంటాడు. అంటే టోకో వర్తకుడు ఎవరైతే ఉన్నారో అతను గూడ్స్ ని కొనుక్కుంటాడు. ఓకే, సో కొనుక్కున్న తర్వాత ఆ గూడ్స్ ని ఏం చేస్తాడు అంటే రీటైలర్కి అమ్ముతాడు. ఓకేనా, చిల్లర వర్తకునికి అమ్ముతాడు. సో అమ్మిన తర్వాత రీటైలర్ ఏం చేస్తాడు? రీటైలర్ అంటే చిన్న చిన్న షాపులు పెట్టుకొని మెయింటైన్ చేసేటువంటి వ్యక్తులు. ఓకే, సో ఇతను ఏం చేస్తాడు అంటే డైరెక్ట్ గా అల్టిమేట్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో తుది వినియోగదారులు వాళ్ళకి అమ్ముతాడు. అంటే ఇది ప్రాసెస్, టోటల్ గా జరిగేటువంటి ప్రాసెస్. సో ఫ్యాక్టరీ నుండి డైరెక్ట్ గా గూడ్స్ ని కస్టమర్ కి మనం అమ్మలేం కాబట్టి, ప్రొడ్యూసర్ అమ్మలేడు కాబట్టి ఏం చేస్తున్నాడు? ఇద్దరు మిడిల్ మ్యాన్స్ యొక్క హెల్ప్ ని తీసుకుంటున్నారు. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి హోల్సేలర్. అంటే ఇక్కడ ప్రొడక్షన్ జరిగిన తర్వాత గూడ్స్ ని ఎవరు కొనుక్కుంటారు అంటే హోల్సేలర్ కొనుక్కుంటాడు. సో ఎక్కువ మొత్తంలో లార్జ్ క్వాంటిటీలో గూడ్స్ ని కొనుక్కుంటాడు. కొనుక్కున్న తర్వాత ఏం చేస్తాడు? ఆ గూడ్స్ ని రీటైలర్ కి అమ్ముతాడు. ఓకే, సో రీటైలర్ ఏం చేస్తాడంటే కొంచెం తక్కువ మొత్తంలో గూడ్స్ ని కొనుక్కుంటాడు. కొనుక్కున్న తర్వాత రీటైలర్ నుండి ఎవరు కొంటారు అంటే కస్టమర్స్ కొనుక్కుంటారు. ఓకే, సో ఇది ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఓకేనా, సో బయట జరిగేటువంటి ప్రాసెస్ ఇది. సో ఫ్యాక్టరీ నుండి గుడ్స్ ని హోల్సేలర్ కొనుక్కుంటాడు, ప్రొడ్యూసర్ నుండి, హోల్సేలర్ నుండి రిటైలర్ కొనుక్కుంటాడు, రిటైలర్ నుండి కస్టమర్స్ కొనుక్కుంటారు. ఓకే, మన దగ్గర ఉండేటువంటి షాప్లు మొత్తం కూడా రిటైలర్స్ కిందకి వస్తాయి. ఓకే, సో ఇది ప్రాసెస్. ఇప్పుడు చూడండి, మనం దేని గురించి మాట్లాడుతున్నాం? హోల్సేల్ ట్రేడ్ గురించి మాట్లాడుతున్నాం, అంటే టోకో వర్తకం గురించి మాట్లాడుతున్నాం. సో టోకో వర్తకం అంటే హోల్సేలర్ సంబంధించింది. సో ఇతని గురించి చూద్దాం. చూడండి, హోల్సేల్ ట్రేడ్ అంటే ఏంటి? సో హోల్సేల్ ట్రేడ్ అంటే బయింగ్ గూడ్స్ ఇన్ ఏ బల్క్ క్వాంటిటీ, అంటే ఎక్కువ మొత్తంలో గూడ్స్ ని కొనుక్కుంటున్నారు. ఎవరు కొంటున్నారు అంటే హోల్సేలర్ కొంటున్నాడు. ఎవరి దగ్గర నుండి? ప్రొడ్యూసర్ నుండి. సో ఇక్కడ ప్రొడక్షన్ జరిగిన తర్వాత, ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ జరిగిన తర్వాత ఇక్కడ నుండి గూడ్స్ ని ఎవరు కొంటున్నారు? హోల్సేలర్ కొనుక్కుంటున్నాడు. సో హోల్సేల్ ట్రేడ్ అంటే ఏంటంటే బయ్యింగ్ ది గూడ్స్ ఇన్ ఏ బల్క్ క్వాంటిటీ, అంటే ఎక్కువ క్వాంటిటీలో, ఓకేనా, ఎక్కువ మొత్తంలో, ఎక్కువ పరిమాణంలో గూడ్స్ ని కొనుక్కొని వస్తువుల్ని ఎవరి దగ్గర కొంటున్నాం? ప్రొడ్యూసర్ నుండి. సో ప్రొడ్యూసర్ నుండి కొనుక్కొని దాన్ని ఏం చేస్తున్నాడు అతను అంటే సేల్ చేస్తున్నారు. ఎవరికి? రిటైలర్ కి. అండ్ సెల్ దెమ్ ఇన్ ఏ స్మాల్ క్వాంటిటీ టు ది రీటైలర్, అంటే ఎక్కువ మొత్తంలో గూడ్స్ ని ప్రొడ్యూసర్ నుండి కొనుక్కొని ఈ గూడ్స్ ని ఏం చేస్తున్నాడు? రిటైలర్ కి అమ్ముతున్నాడు. ఓకేనా, సో ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ జరిగినటువంటి ఫైనల్ గూడ్స్ ని కొనుక్కొని ఆ గూడ్స్ ని తక్కువ మొత్తంలో రీటైలర్ కి అమ్ముతున్నాడు. సో ఈ విధంగా జరిగేటువంటి ప్రాసెస్ ని ఏమంటాం అంటే హోల్సేల్ ట్రేడ్ అంటాం, అంటే టోకో వర్తకం అని అంటారు. చూడండి, దీనిలో ఏం జరిగింది? సో ప్రొడక్షన్ జరిగిన తర్వాత గూడ్స్ ని ఏం చేస్తున్నాడు? పర్చేజ్ చేస్తున్నాడు. సో హోల్సేల్ ట్రేడ్ లో ఏం జరుగుతుంది అంటే బయింగ్ ది గూడ్స్ ఇన్ ఏ లార్జ్ క్వాంటిటీ ఆర్ బల్క్ క్వాంటిటీ, ఎక్కువ మొత్తంలో వస్తువుల్ని కొనుక్కొని ప్రొడ్యూసర్ నుండి వాటిని ఏం చేస్తున్నారు? అండ్ సెల్ దెమ్ టు ది రీటైలర్ ఇన్ ఏ స్మాల్ లార్జ్. సో స్మాల్ క్వాంటిటీస్ లో రీటైలర్ కి అమ్ముతున్నాడు.
ఓకే, సో ఇక్కడ జరిగేటువంటి ప్రాసెస్ అబ్జర్వ్ చేస్తే మీకు దీనికి సంబంధించినటువంటి మ్యాటర్ క్లారిటీ వస్తుంది. సో హోల్సేల్ ట్రేడ్ అంటే ఏంటి అంటే బయింగ్ ది గుడ్స్ ఫ్రమ్ ది ప్రొడ్యూసర్ నుండి గుడ్స్ కొనుక్కొని అండ్ సెల్ దెమ్ టు ది రిటైలర్, సో రిటైలర్ కి అమ్మడం. ఓకే, సో హోల్సేల్ ట్రేడ్ టోకు వర్తకంలో ఏం జరుగుతుంది అంటే గూడ్స్ ని కొనడం అమ్మడం జరుగుతుంది. దీంట్లో ఏం చేస్తున్నారు, ఎవరు కొంటున్నారు అంటే హోల్సేలర్ పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ ప్రొడ్యూసర్ నుండి కొనుక్కొని రిటైలర్ కి అమ్ముతున్నాడు. ఓకేనా, ఇన్ స్మాల్ క్వాంటిటీస్ లో రిటైలర్ కి అమ్ముతున్నాడు. సో ఈ విధంగా అమ్మేటువంటి ప్రక్రియను ఏమంటాం అంటే హోల్సేల్ ట్రేడ్ అని అంటాం. సో హోల్సేల్ ట్రేడ్ లో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో అంటే ఈ హోల్సేల్ ట్రేడ్ ఎవరైతే చేస్తున్నారో అతన్ని ఏమంటాం అంటే హోల్సేలర్ అంటాం. సో ఎవరైతే హోల్సేలర్ ఎవరు అంటే మనం హోల్సేల్ ట్రేడ్ ఎవరైతే చేస్తున్నారో ఓకేనా, సో అతన్ని ఏమంటాం మనం హోల్సేలర్ అంటాం. ది ట్రేడర్ హూ ఎంగేజ్ ఇన్ హోల్సేల్ ట్రేడ్ ఈస్ కాల్డ్ యాజ్ హోల్సేలర్. ఎవరైతే హోల్సేల్ ట్రేడ్ పని చేస్తున్నాడో అంటే ప్రొడ్యూసర్ నుండి గుడ్స్ ని కొనుక్కొని రీటైలర్ కి అమ్ముతున్నాడో అటువంటి వ్యక్తిని ఏమంటాం మనం హోల్సేలర్ అంటాం. ఓకేనా, సో ఎవరైతే హోల్సేల్ ట్రేడ్ పని చేస్తున్నాడో అంటే ప్రొడ్యూసర్ నుండి గుడ్స్ ని కొనుక్కొని రీటైలర్ కి అమ్ముతున్నాడో అతన్ని ఏమంటాం మనం హోల్సేల్ ట్రేడర్. ఓకేనా, హోల్సేలర్ అంటే టోకో వర్తకుడు అని అంటారు. ఓకే, తర్వాత ఏం చెప్పారంటే హీఈస్ అన్ ఇంటర్మీడియట్ అంటే మిడిల్ పర్సన్. ఓకే, మిడిల్ మ్యాన్. సో ఎవరెవరికి మధ్య మిడిల్లో ఉన్నాడు అతను అంటే ఇటువైపు ప్రొడక్షన్ జరిగేది, ప్రొడక్షన్ ఎవరు చేస్తారు ప్రొడ్యూసర్ చేస్తాడు. సో ప్రొడ్యూసర్ కి అదేవిధంగా రీటైలర్ కి. ఓకే, సో వీళ్ళిద్దరి మధ్య మిడిల్ మ్యాన్ గా ఉన్నాడు. ఓకే, సో ఈజ్ ఏ ఇంటర్మీడియరీ బిట్వీన్ ది ప్రొడ్యూసర్, సో ప్రొడక్షన్ చేసేటువంటి వాళ్ళకి అదేవిధంగా రీటైలర్స్ కి. సో వీళ్ళిద్దరికి మధ్య కూడాను ఇతను ఎలా ఉన్నాడు అంటే మధ్య వ్యక్తిగా ఉన్నాడు. సో ఇంటర్మీడియట్ గా వర్క్ చేస్తున్నాడు. ఓకే, సో హోల్సేలర్ వచ్చేపాటికి మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ చూసుకుంటే కనుక సో ఫస్ట్ లో ఏం చెప్పుకున్నా హోల్సేల్ ట్రేడ్ అంటే ఏంటి, బయింగ్ ది గూడ్స్ ఫ్రమ్ ది ప్రొడ్యూసర్ ఇన్ ది లార్జ్ క్వాంటిటీ ఆర్ బల్క్ క్వాంటిటీ అండ్ సేల్ దెమ్ టు ది రిటైలర్. సో దేంట్లో అయితే గూడ్స్ ని ప్రొడ్యూసర్ నుండి కొనుక్కొని రీటైలర్ కి అమ్ముతామో అటువంటి ట్రేడ్ ఏమంటాం అంటే హోల్సేల్ ట్రేడ్ అని అంటారు. ఓకే, దీంట్లో ఏం జరుగుతుంది అంటే ఎవరైతే ఈ ట్రేడింగ్ చేస్తున్నారో అతన్ని ఏమని పిలుస్తాం అంటే హోల్సేలర్ అని పిలుస్తాం. ఓకే, తర్వాత ఇతను మిడిల్ మ్యాన్ గా యాక్ట్ చేస్తున్నారు. ఎవరికి మధ్య మిడిల్ మ్యాన్ గా యాక్ట్ చేస్తున్నారు అంటే ప్రొడక్షన్ చేస్తున్నటువంటి ప్రొడ్యూసర్ కి అదేవిధంగా ఇతని దగ్గర సరుకులు కొనుక్కుంటుంది అన్నటువంటి రిటైలర్ కి, వీళ్ళిద్దరి మధ్య కూడా ఇతను మిడిల్ మ్యాన్ గా ఉంటాడు. ఓకే, సో ఈ రెండు పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో హోల్సేలర్ గురించి అడిగినప్పుడు ఆ పాయింట్స్ రాయాలి. రెండోది వచ్చేసి రీటైల్ ట్రేడ్. సో రీటైల్ ట్రేడ్ అంటే ఏంటి, సో ప్రాసెస్ లో చూసుకుంటే కనుక రీటైల్ ట్రేడ్ అంటే ఏం చేస్తున్నాడు అంటే బయింగ్ ది గూడ్స్ ఫ్రమ్ ది హోల్సేలర్ అండ్ సెల్ దెమ్ టు ది కస్టమర్స్. ఓకే, సో రీటైల్ ట్రేడ్ లో ఏం జరుగుతుంది అంటే హోల్సేలర్ నుండి గూడ్స్ ని కొనుక్కుంటున్నారు రిటైలర్. ఓకే, సో రీటైల్ ట్రేడ్ మీన్స్ బయింగ్ గూడ్స్ ఫ్రమ్ ది హోల్సేలర్. సో హోల్సేలర్ నుండి గూడ్స్ ని కొనుక్కొని అండ్ సెల్ దెమ్ టు ది కస్టమర్, సో కస్టమర్స్ కి సేల్ చేసేస్తున్నాడు. ఓకేనా, సో గూడ్స్ హోల్సేలర్ నుండి కొనుక్కొని ఆ గూడ్స్ ని కస్టమర్స్ కి సేల్ చేసేటువంటి ప్రక్రియను ఏమంటాం అంటే రీటైల్ ట్రేడ్ అంటాం. ఓకే, సో రీటైల్ ట్రేడ్ లో ఏం జరుగుతుందంటే బయింగ్ ది గూడ్స్ ఫ్రమ్ ది హోల్సేలర్ అండ్ సెల్ దెమ్ టు ఇన్ స్మాల్ క్వాంటిటీ టు ది కస్టమర్స్. సో కస్టమర్స్ కి మనం స్మాల్ క్వాంటిటీస్ లో అమ్మేస్తున్నాం. ఓకేనా, తర్వాత ఈ వ్యాపారం చేసేటువంటి వ్యక్తిని ఏమంటాం అంటే రీటైలర్ అంటాం. ఈ వ్యాపారం చేసేటువంటి వ్యక్తిని మనం ఏం పిలుస్తాం రీటైలర్. సో ది ట్రేడర్ హూ ఎంగేజ్ ఇన్ రీటైల్ ట్రేడ్ ఈస్ కాల్డ్ హ్యాజ్ రీటైలర్. సో ఎవరైతే రీటైల్ ట్రేడ్ చేస్తున్నారో ఎంగేజ్ అయి ఉన్నారో రీటైల్ ట్రేడ్ లో అతన్ని ఏమని పిలుస్తాం రీటైలర్ అని పిలుస్తాం. ఇతను ఎవరెవరికి మధ్య మిడిల్ పర్సన్ గా యాక్ట్ చేస్తున్నారు అంటే హోల్సేలర్ కి అదేవిధంగా కస్టమర్స్ కి ఇతను మిడిల్ మ్యాన్ గా యాక్ట్ చేస్తున్నారు. సో రీటైలర్ ఈజ్ ఏ ఇంటర్మీడియరీ బిట్వీన్ ది హోల్సేలర్ అండ్ కస్టమర్స్. ఓకే, సో ఈ రెండు కూడాను హోమ్ ట్రేడ్ సంబంధించింది అంటే బయ్యర్ సెల్లర్ కూడాను ఒకే దేశానికి చెందిన వాళ్ళై ఉండాలి. ఓకేనా, సో దీంట్లో 2 టైప్స్ చూసాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి హోల్సేలర్ అంటే ప్రొడ్యూసర్ నుండి గూడ్స్ ని కొనుక్కొని వాటిని రీటైలర్ కి అమ్ముతాడు. ఓకేనా, తర్వాత రీటైలర్ అంటే ఎవరు అంటే హోల్సేలర్ నుండి గూడ్స్ ని కొనుక్కొని కస్టమర్ కి అమ్ముతాడు. ఓకే, సో ఈ ప్రాసెస్ గుర్తుపెట్టుకుంటే కనుక మన ఈ క్వశ్చన్ రాయడానికి ఛాన్స్ ఈజీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్. సో హోమ్ ట్రేడ్ గురించి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ట్రేడ్ వచ్చేసి ఫారెన్ ట్రేడ్ అంటే చూసుకుంటే కనుక దీన్ని విదేశీయ వర్తకం అంటాం. విదేశీయ వర్తకం అంటే ఈ ట్రేడ్ అనేది ఎలా ఉంటుందంటే బిట్వీన్ ది నేషన్స్,
ఇందాక వచ్చే వాటికి ది ట్రేడ్ విత్ ఇన్ ది నేషన్ అని చెప్పాం, విత్ ఇన్ ది బౌండరీస్ ఆఫ్ ది నేషన్ అని చెప్పాం, అంటే ఒకే దేశ సరిహద్దులో జరుగుతుంది. కానీ ఇక్కడ ఫారెన్ ట్రేడ్ లో ఏంటంటే ది ట్రేడ్ విచ్ టేక్ ప్లేస్ బిట్వీన్ ది నేషన్స్, అంటే 2-3 దేశాల మధ్య జరిగేటువంటి వర్తకాన్ని ఏమంటాం అంటే ఫారెన్ ట్రేడ్ అని అంటాం. సో ఫారెన్ ట్రేడ్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. చూడండి, ది ట్రేడ్ విచ్ టేక్ ప్లేస్ బిట్వీన్ ది నేషన్స్, అంటే 2-3 దేశాలు మధ్య జరిగేటువంటి వర్తకం. ఓకేనా, ఇందాక వచ్చే వాటికి మనం చెప్పుకున్నాం, పిలుస్తాం. ఓకేనా, సో ఫారెన్ ట్రేడ్ లో ఏం జరుగుతుందంటే 2 దేశాల మధ్య వర్తకం జరుగుతుంది. ఓకే రైట్. సో చూడండి, సో గ్లోబల్లో చూసుకుంటే కనుక ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో వాటి మధ్య ఏం జరుగుతుంది, ట్రేడింగ్. అంటే 2-3 దేశాలు ఒకదానికి ఏవైతే సరుకులు లేవో, ఓకేనా, ఏవైతే న్యాచురల్ రిసోర్సెస్ లేవో, అంటే ప్రతి దేశానికి కూడా ఒకే రకమైనటువంటి న్యాచురల్ రిసోర్సెస్ ఉండాల్సినటువంటి అవసరం లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక మరి ఇరాన్, ఇరాక్ కంట్రీస్ లో మరి పెట్రోలియం అనేది ఎక్కువగా లభిస్తుంది. ఓకే, క్రూడ్ ఆయిల్ అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ మన ఇండియాలో అటువంటి ఫెసిలిటీస్ చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తున్నాం, వేరే దేశం నుండి మనం పర్చేజ్ చేస్తున్నాం. ఓకే, సో అంటే ఏంటంటే ఒక దేశంలో అన్ని రకాల సంపదలు ఉండవు, అందుకే ఏం చేస్తాం మనం అంటే వేరే దేశం మీద ఆధారపడాల్సి వస్తుంది. సో అందుకే గ్లోబలైజేషన్ అనేటువంటి కాన్సెప్ట్ వచ్చింది. సో దాంట్లో ఏం జరుగుతుంది ప్రపంచీకరణలో అంటే ఏ దేశమైనా సరే వేరే ఏ దేశం నుండి అయినా సరే సరుకుల్ని, వాటికి కావాల్సినటువంటి సేవల్ని అవి కొనుక్కోవచ్చు. అదేవిధంగా వేరే దేశానికి ఇంటర్నేషనల్ ట్రేడ్ అని కూడా పిలుస్తారు. ఓకేనా, తర్వాత ఎక్స్టర్నల్ ట్రేడ్ అంటే బాహిర్గత వర్తకం. ఓకే, బాహిర్గత వర్తకం. సో విదేశీ వర్తకాన్ని బాహిర్గత వర్తకం అని కూడా పిలుస్తారు, అంటే బయట దేశాలతో జరిగేవి. హోమ్ ట్రేడ్ అయితే కనుక అంతర్గత అంటే లోపల జరిగేది. ఇక్కడ ఏంటిది స్వదేశీ వర్తకం కాదు, విదేశీ వర్తకం ఇది. సో విదేశీ వర్తకం అంటే బయట దేశాలతో, కాబట్టి ఏమంటే బాహిర్గత వర్తకం అంటే బయట దేశాలతో జరిగేటువంటి వర్తకం అని అర్థం. సో దీన్నే ఫారెన్ ట్రేడ్ ని మనం ఏమని పిలవచ్చు అంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ అని, అదే విధంగా ఎక్స్టర్నల్ ట్రేడ్ అని కూడా మనం పిలవచ్చు. ఓకే రైట్. తర్వాత ఫారెన్ ట్రేడ్ ని మనం 3 టైప్స్ గా డివైడ్ చేసాం. సో వాటిలో ఫస్ట్ వన్ వచ్చేసి ఇంపోర్ట్ ట్రేడ్. వాటిలో మొదటిది ఇంపోర్ట్ ట్రేడ్, రెండోది వచ్చేసి ఎక్స్పోర్ట్ ట్రేడ్, తర్వాత మూడోది ఎంట్రీపోర్ట్ ట్రేడ్. అంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ ని అంటే ఫారెన్ ట్రేడ్ ని మనం 3 టైప్స్ గా డివైడ్ చేసాం. ఓకే, సో ఇంటర్నేషనల్ ట్రేడ్ ఈస్ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇంపోర్ట్ ట్రేడ్. ఓకే, ఇంపోర్ట్ ట్రేడ్ అంటే దిగుమతి వర్తకం. ఎక్స్పోర్ట్ ట్రేడ్ అంటే ఎగుమతి వర్తకం. తర్వాత ఎంట్రీపోర్ట్ ట్రేడ్ అంటే ఎంట్రీపో వర్తకం, దాన్ని మారు వర్తకం అంటాం, తెలుగులో మారు వర్తకం అంటాం. ఓకేనా రైట్. సో ఒక్కొక్క దాని గురించి చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇంపోర్ట్ ట్రేడ్. చూడండి, వెన్ ఏ కంట్రీ పర్చేజ్ గూడ్స్, సో ఒక కంట్రీ కనుక పర్చేజ్ గూడ్స్ ని కొనుక్కుంటుంది, పర్చేజ్ చేస్తుంది ఫ్రమ్ అనదర్ కంట్రీ, ఇట్ ఈస్ కాల్డ్ హ్యాస్ ఇంపోర్ట్ ట్రేడ్. అంటే ఒక దేశం వేరే ఒక దేశం నుండి వస్తువుల్ని కొనుక్కుంటే కనుక దాన్ని ఏమంటాం అంటే ఇంపోర్ట్ ట్రేడ్ అంటాం. ఇంపోర్ట్ అంటే తెచ్చుకోవడం. ఓకేనా, సో ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం వేరే దేశం నుండి గూడ్స్ ని, వస్తువుల్ని కొనుగోలు చేస్తున్నాం అంటే తెచ్చుకుంటున్నాం. ఓకే, సో దీనిలో ఏం జరుగుతుందంటే ఒక కంట్రీ, ఒక దేశం ఇంకో దేశం నుండి సరుకుల్ని కొనుక్కుంటుంది. ఓకే, సో దాన్ని ఏమంటాం మనం అంటే ఇంపోర్ట్ ట్రేడ్ అని అంటారు. సో ఇంపోర్ట్ ట్రేడ్ లో ఏం జరుగుతుంది అంటే వన్ కంట్రీ పర్చేజ్ గూడ్స్, ఒక దేశం నుండి గూడ్స్ ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఓకేనా, అంటే దిగుమతి చేసుకుంటుంది. సో దిగుమతి చేసుకోవడం అంటే కొనుక్కోవడం. ఓకే, సో ప్రతి దేశంలో కూడా సేమ్ న్యాచురల్ రిసోర్సెస్ ఉండవు, అందుకే ఏం చేస్తారు వేరే దేశం మీద ఆధారపడాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఇందాక చెప్పుకున్నటువంటి ఎగ్జాంపులే దీనికి అప్లై అవుతుంది. సో చూడండి, ఇందాక చెప్పుకున్నటువంటి ఎగ్జాంపుల్లో మనం ఏం చేసాం అంటే ఇండియా ఇంపోర్ట్ పెట్రోల్. సో ఇండియా ఏం చేస్తుంది, ఇంపోర్ట్ చేసుకుంటుంది దేన్ని, పెట్రోల్ ని. ఎక్కడ నుండి ఇంపోర్ట్ చేసుకుంటుంది అంటే ఇరాన్ కంట్రీస్ నుండి ఇంపోర్ట్ చేసుకుంటుంది. సో ఇండియాలో పెట్రోల్ తక్కువగా ఉన్నాయి కాబట్టి సో ఇరాన్ కంట్రీస్ ఇక్కడ ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ నుండి మనం ఏం చేస్తున్నాం, గూడ్స్ ని మనం కొనుక్కుంటున్నాం. ఓకేనా, సో గూడ్స్ ని పర్చేజ్ చేస్తున్నాం.
ఓకే, సో ఇండియా పర్చేజ్ చేస్తుంది గూడ్స్ ని ఎక్కడి నుండి అంటే ఇరాన్ కంట్రీ నుండి. సో క్రూడ్ ఆయిల్ ని తర్వాత పెట్రోలియం ఏం చేస్తున్నాం మనం పర్చేజ్ చేస్తున్నాం. అంటే ఒక దేశం ఇంకో దేశం నుండి కొనుక్కుంటుంది. సో దాన్ని ఏమంటున్నాం మనం అంటే ఇంపోర్ట్ ట్రేడ్, దిగుమతి వర్తకం. ఒక దేశం వేరొక దేశం నుండి వస్తువుల్ని కొనుగోలు చేస్తే దాన్ని మనం ఏమంటాం అంటే దిగుమతి వర్తకం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక ఇండియా ఇంపోర్ట్ పెట్రోల్. సో ఇండియా ఇరాన్ కంట్రీస్ నుండి ఇక్కడ నుండి ఏం చేస్తుంది వేరే దేశాల నుండి మన పెట్రోల్ ని దిగుమతి చేసుకుంటుంది. ఓకే రైట్. తర్వాత రెండోది వచ్చేసి ఎక్స్పోర్ట్ ట్రేడ్. ఎక్స్పోర్ట్ ట్రేడ్ అంటే ఏంటంటే ఎక్స్పోర్ట్ చేయడం. అంటే మన దగ్గర ఎక్కువ న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయనుకోండి, సో ఒకే వస్తువుని మనం ఎక్కువగా ప్రొడక్షన్ చేసాం అనుకోండి, దాన్ని ఏం చేస్తాం మనం ఎక్స్పోర్ట్ చేస్తాం, అంటే వేరే దేశానికి పంపిస్తాం. మన దగ్గర కనుక ఉన్నటువంటి కస్టమర్స్ కన్నా ఎక్కువ రిసోర్సెస్ ఉంటే, అంటే మనం యూజ్ చేయాల్సినటువంటి రిసోర్సెస్ కన్నా ఎక్కువ రిసోర్సెస్ మన దగ్గర ఉన్నాయనుకోండి, మనం ఏం చేస్తాం అంటే వాటిని వేరే దేశానికి అమ్ముతాం. ఓకే, సో అలా అమ్మడాన్ని ఏమంటాం అంటే ఎగుమతి వర్తకం అంటాం. ఎగుమతి అంటే పంపించడం, బయటికి పంపించడం, అంటే వేరే దేశానికి అమ్మడం. సో చూడండి, వెన్ ఏ కంట్రీ సేల్స్ ది గూడ్స్, సో ఒక కంట్రీ ఏం చేస్తుంది వేరే దేశానికి సేల్ చేస్తుంది టు ది అనదర్ కంట్రీ. సో గూడ్స్ ని సేల్ చేస్తుంది. అదే మనం పర్చేజ్ చేసుకున్నాం అనుకోండి, దాన్ని ఇంపోర్టెడ్ అంటాం. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం సేల్ చేస్తున్నాం. సేల్ చేస్తున్నాం అంటే బయటికి వెళ్ళిపోతున్నాయి గూడ్స్. ఓకేనా, సో దీన్ని ఏమంటాం అంటే ఎక్స్పోర్ట్ ట్రేడ్ అంటాం. ఓకేనా, సో ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, బయట దేశాలకి పంపిస్తున్నాం. సో వెన్ ఏ కంట్రీ సేల్ ది గూడ్స్ టు అనదర్ కంట్రీ, వేరే దేశానికి కనుక అమ్మితే సో అటువంటి ట్రేడ్ ఏమంటాం అంటే ఎక్స్పోర్ట్ ట్రేడ్ అని అంటాం. అంటే ఎగుమతి వర్తకం. అంటే మన దగ్గర ఉన్నటువంటి రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ రిసోర్సెస్ ని మనం ఏం చేస్తున్నాం అంటే బయట దేశాలకి పంపిస్తున్నాం. ఓకేనా, సో బయట దేశాలకి పంపించడాన్ని ఏమంటాం మనం ఎక్స్పోర్ట్ ట్రేడ్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సో దీంట్లో ఏం జరుగుతుందంటే ఇండియా ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఓకేనా, దేన్ని అంటే టీకి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ని బయట దేశాలకు అమ్ముతుంది. ఎవరికంటే యూకే వాళ్ళకి అమ్ముతుంది. సో యూకే వాళ్ళు ఈ ఏరియాలో ఉంటారు. ఓకేనా, సో ఇక్కడికి యునైటెడ్ కింగ్డమ్ కి మన ఇండియా నుండి టీ అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది. ఓకే, సో బయట దేశాలకి మనం ఏం చేస్తాం, మన దగ్గర టీకి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తున్నాం వేరే దేశానికి అమ్మి కొంత లాభాలని సంపాదిస్తున్నాం. సో ఈ విధంగా ఒక కంట్రీ కనుక వేరే ఒక కంట్రీకి వేరే దేశానికి కనుక గూడ్స్ ని సేల్ చేస్తే సో దాన్ని ఏమంటాం అంటే ఎక్స్పోర్ట్ ట్రేడ్ అంటాం. ఓకేనా, సో మన దగ్గర ఎక్కువ న్యాచురల్, ప్రతి కంట్రీలో కూడా ఒకే రకమైన న్యాచురల్ రిసోర్సెస్ ఉండవు. సో అందుకే ఏం చేస్తాం వేరే దేశాల మీద ఆధారపడి ఉంటాయి. సో యూకే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మన దేశం నుండి గూడ్స్ ని కొనుక్కుంటున్నారు, అంటే మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, మనం వాళ్ళకి అమ్మేస్తున్నాం. ఓకేనా, సో వెన్ ఏ కంట్రీ సేల్ ది గూడ్స్, మనం సేల్ చేస్తున్నట్టు అనదర్ కంట్రీ, ఇట్ ఈస్ కాల్డ్ హ్యాజ్ ఎక్స్పోర్ట్ ట్రేడ్. ఓకే, సో ఎగుమతి వర్తకం అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇండియా ఏమి ఎక్స్పోర్ట్ చేస్తుంది అంటే టీ అనేది ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఓకేనా, సో తర్వాత లాస్ట్ది వచ్చేసి ఎంట్రీపోర్ట్ ట్రేడ్. సో ఎంట్రీపోర్ట్ ట్రేడ్ అంటే చూడండి, సో ఎంట్రీపోర్ట్ ట్రేడ్ అంటే ఏంటంటే ఒక దేశం వేరొక దేశం నుండి గూడ్స్ ని కొనుక్కొని ఓకే, సో సెల్ఫ్ కన్జంప్షన్ చేయకుండా వేరే దేశానికి అమ్మేయడం. ఓకే చూడండి ఒకసారి, సో ఇంపోర్ట్ గూడ్స్ ఫ్రమ్ ది వన్ కంట్రీ. సో ఒక కంట్రీ ఏం చేస్తుంది ఒక దేశం నుండి ఇంపోర్ట్ చేసుకుంటుంది, గూడ్స్ ని తెచ్చుకొని దాన్ని ఏం చేస్తుంది అంటే యూజ్ చేయకుండా ఎక్స్పోర్ట్, ది సేమ్ ఈజ్ ఎక్స్పోర్ట్ టు ది అనదర్ కంట్రీ, అంటే వేరే దేశానికి అమ్ముతుంది. సో విత్ ఏ వ్యూ టు ఎక్స్పోర్ట్ ది సేమ్ టు అనదర్ కంట్రీ, అంటే ఒక దేశం నుండి కొనుక్కొని వేరే ఒక దేశానికి అమ్మడం. ఓకే, సో ఒక దేశం నుండి కొనుక్కొని ఇంకో దేశానికి అమ్ముతుంది. ఓకేనా, సో డైరెక్ట్ గా కన్జంప్షన్ చేయట్లా. ఓకేనా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని దేశాల మధ్య గొడవలు ఉన్నాయనుకోండి, అప్పుడు ఏం చేస్తారు ఆ దేశంతో మాట్లాడడం కుదరదు, అందుకే ఏం చేస్తారు అంటే వేరే మిడిల్లో ఒక దేశాన్ని సంబంధం ఆ దేశంతో ఉంటారు, అంటే దాంతో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆ దేశం నుండి తెప్పించుకుంటారు. ఓకే, సో అటువంటిదే దీన్ని ఏమంటాం అంటే ఎంట్రీపోర్ట్ ట్రేడ్ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 3 దేశాలు ఉన్నాయి. ఓకే, సో 3 దేశాల్లో కనుక ఏ దేశం నుండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇరాన్ ఇరాక్ కంట్రీస్ అనుకోండి, ఇక్కడ పెట్రోలియం అనేది ఎక్కువగా లభిస్తుంది. ఇక్కడ మన దేశం ఉంది భారతదేశం, ఇండియా ఉంది. ఓకే, సో ఇరాన్ ఇరాక్ మనం డైరెక్ట్ గా అందరితో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తాం డైరెక్ట్ గా మనం పెట్రోల్ ని తెచ్చుకుంటాం. కానీ నేపాల్ ఇలాంటి కంట్రీస్ ఉన్నాయనుకోండి, నేపాల్ వాళ్ళకి తర్వాత ఇరాన్ దేశానికి పడదు. ఓకే, సో అందుకే వాళ్ళు ఏం చేస్తారు అంటే డైరెక్ట్ గా పర్చేజ్, వీళ్ళైతే డైరెక్ట్ గా అమ్మరు, అందుకే వీళ్ళు ఏం చేస్తున్నారు వేరే ఒక దేశంతో సంబంధం పెట్టుకుంటున్నారు.
ఓకే, సో నేపాల్ వాళ్ళు ఇండియాతో కనెక్ట్ అయ్యి ఏం చేస్తున్నారంటే ఇండియా వాళ్ళు ఇరాన్ నుండి పెట్రోలియం ని తెచ్చుకొని సెల్ఫ్ కన్జంప్షన్ కోసం కాకుండా దాన్ని ఏం చేస్తున్నారు, మళ్ళీ రీ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఓకే, సో వేరే దేశానికి అమ్ముతున్నాం, అంటే నేపాల్ దేశానికి ఏం చేస్తున్నాం, మనం సేల్ చేస్తున్నాం. ఓకేనా, అంటే ఏం జరుగుతుంది ఇక్కడ, గూడ్స్ ని ఇంపోర్ట్ కూడా జరుగుతుంది, అదేవిధంగా ఎక్స్పోర్ట్ కూడా జరుగుతుంది. ఓకే, సో రెండు పనులు ఇక్కడ జరుగుతున్నాయి. ఇంపోర్ట్ జరుగుతుంది అంటే వేరే దేశం నుండి కొనుక్కుంటున్నాం, అవే సరుకులు ఏం చేస్తున్నాం, ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, అంటే ఇంకో దేశానికి అమ్మేస్తున్నాం. సో ఈ విధంగా గూడ్స్ ఒక ప్లేస్ నుండి, ఒక కంట్రీ నుండి పర్చేజ్ చేసి ఇంకో కంట్రీకి సేల్ చేయడాన్ని ఏమంటాం అంటే ఎంట్రీ పోర్ట్ ట్రేడ్ అంటాం. దీనికి ఇంకో పేరు కూడా ఉంది, దాన్ని రీ ఎక్స్పోర్ట్ ట్రేడ్ అంటారు. రీ ఎక్స్పోర్ట్ అంటే మళ్ళా ఎక్స్పోర్ట్ చేయడం, అంటే కొనుక్కున్నటువంటివి ఇంపోర్ట్ చేసినటువంటి వస్తువులు ఏం చేస్తున్నాం, మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, మళ్ళీ పంపించేస్తున్నాం, అంటే మనం యూస్ చేయట్లా. ఓకేనా, సో దీంట్లో రెండు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, ఇంపోర్ట్స్ ఇన్వాల్వ్ అయి ఉంది, అంటే పర్చేజ్ చేస్తున్నాం, అదేవిధంగా ఎక్స్పోర్ట్ అంటే బయట దేశాలు కూడా అమ్ముతున్నాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక ఇందా చెప్పుకున్నటువంటి ఎగ్జాంపులే. ఓకే, సో ఇండియా ఇంపోర్ట్ ఆయిల్, సో పెట్రోల్ ఇలాంటి వాటిని ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఎక్కడ నుండి అంటే ఇరాక్ నుండి, అండ్ ఎక్స్పోర్ట్ ది సేమ్ టు ది నేపాల్, సో నేపాల్ వాళ్ళకి అమ్మేస్తుంది. సో ఇరాక్ దేశాలు ఇక్కడ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ నుండి పెట్రోల్ ని పర్చేజ్ చేస్తున్నాం, కానీ యూజ్ చేయడానికి అంటే కాదు, యూజ్ చేయడానికి కాదు, దేనికోసం, మళ్ళీ రీ ఎక్స్పోర్ట్ చేయడం కోసం, అంటే వేరే దేశానికి అమ్మడం కోసం. సో నేపాల్ దేశం ఇక్కడ ఉంది, సో నేపాల్ దేశానికి ఏం చేస్తున్నాం, మళ్ళీ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. సో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అనేది జరుగుతుంది ఇక్కడ. ఓకేనా, సో ఒక దేశం నుండి కొనుక్కొని ఇంకో దేశానికి అమ్ముతున్నాం, సెల్ఫ్ కన్జంప్షన్ కోసం కాకుండా. ఓకేనా, సో ఏ వ్యూతో అమ్ముతున్నాం అంటే వేరే దేశానికి అమ్మేసి లాభాలు సంపాదిద్దాం అనేటువంటి ఉద్దేశంతో మనం ఏం చేస్తున్నాం, పెట్రోల్ ని అమ్ముతున్నాం. సో ఒక దేశం నుండి కొనుక్కొని ఇంకో దేశానికి అమ్మడం. ఓకే, సో ఈ విధంగా మనకి టోటల్ గా చూసుకుంటే కనుక ట్రేడ్ గురించి డిస్కస్ చేసాం. సో ట్రేడ్ లో వచ్చేవాడికి 2 టైప్స్ గా డివైడ్ చేసాం ట్రేడ్ ని. ఓకే, సో ఫస్ట్ వన్ వచ్చేసి హోమ్ ట్రేడ్, రెండోది ఫారెన్ ట్రేడ్. ఓకే, సో హోమ్ ట్రేడ్ అంటే ఏంటి, సో హోమ్ ట్రేడ్ లో చూసుకుంటే కనుక ది బయింగ్ అండ్ సెల్లింగ్ టేక్ ప్లేస్ విత్ ఇన్ ది బౌండరీస్ ఆఫ్ ది కంట్రీ, అంటే ఎక్కడైతే ఒకే దేశంలో కొనుగోలు అమ్మకాలు జరుగుతాయో దాన్ని ఏమంటాం, హోమ్ ట్రేడ్ అంటాం. ఓకేనా, తర్వాత వచ్చే వాటికి హోమ్ ట్రేడ్ ని 2 టైప్స్ గా డివైడ్ చేసాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి హోల్సేల్ ట్రేడ్, రెండోది వచ్చేసి రీటైల్ ట్రేడ్. సో హోల్సేల్ ట్రేడ్ లో ఏం జరుగుతుంది అంటే హోల్సేలర్ అనే వ్యక్తి పర్చేజ్ చేస్తున్నాడు గూడ్స్ ని, ఎక్కడి నుండి, ప్రొడ్యూసర్ నుండి గూడ్స్ ని పర్చేజ్ చేసి, ఓకేనా, గూడ్స్ ని పర్చేజ్ చేసి వాటిని రీటైలర్ కి అమ్ముతున్నాడు. ఓకే, తర్వాత రీటైలర్ ట్రేడ్ లో ఏం జరుగుతుంది, సో రీటైలర్ గూడ్స్ ని హోల్సేలర్ నుండి కొనుక్కొని వాటిని కస్టమర్ కి అమ్ముతున్నాడు. ఓకే, సో ఇది హోమ్ ట్రేడ్ లో జరిగేటువంటి ప్రక్రియ. తర్వాత రెండోది వచ్చేసి ఫారెన్ ట్రేడ్. సో ఫారెన్ ట్రేడ్ లో ఏం జరుగుతుంది, ది ట్రేడ్ టేక్ ప్లేస్ బిట్వీన్ ది నేషన్స్. సో 2-3 దేశాల మధ్య జరిగేటువంటి ట్రేడ్ ఏమంటాం, మనం ఫారెన్ ట్రేడ్ అంటాం. ఈ ఫారెన్ ట్రేడ్ నే ఇంటర్నేషనల్ ట్రేడ్ అని కూడా పిలవచ్చు. సో దీంట్లో ఏం జరుగుతుంది అంటే 3 టైప్స్ ఆఫ్ ట్రేడ్స్ మనకి ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. సో 3 టైప్స్ గా డివైడ్ చేసాం. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఎక్స్పోర్ట్ ట్రేడ్, అంటే వేరే దేశానికి ఎగుమతి చేయడం. ఓకేనా, అంటే వేరే దేశానికి పంపించడం, అమ్మడం. రెండోది వచ్చేసి ఇంపోర్ట్ ట్రేడ్ అంటే ఇంకో దేశం నుండి పర్చేజ్ చేయడం. తర్వాత మూడోది వచ్చేసి ఎంట్రీ పోర్ట్ ట్రేడ్. దీంట్లో ఏం జరుగుతుందంటే ఒక దేశం నుండి కొనుక్కొని ఇంకో దేశానికి మనం సేల్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా మనం ట్రేడ్ ని 2 టైప్స్ గా డివైడ్ చేసుకొని రాసుకున్నాం. ఓకేనా, సో ఎగ్జాంపుల్స్ ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, ఇవి మాక్సిమం మనకి 2 మార్క్స్ లో ఎక్కువగా అడిగేటువంటి అవకాశం ఉంది. ఓకేనా, తర్వాత కామర్స్ దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ.